తమిళనాడు రాజకీయాల్లో స్టాలిన్ ఇప్పుడు ఒక రియల్ హీరో. ఎన్నికల్లో ఓడిపోయినా, పార్టీ దెబ్బతిన్న గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ను వెంటనే విజయ్కి అవకాశం ఇవ్వాలని స్టాలిన్ డిమాండ్ చేయడం, కొత్త ప్రభుత్వానికి తాను 6 నెలల సమయం ఇస్తాను అని, మధ్యలో తలదూర్చను అంటూ ఆయన చూపించిన డెమోక్రటిక్ స్పిరిట్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అంతేకాదు, ఒక పెద్దన్నగా స్టాలిన్ ఇచ్చిన సలహా ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మహిళలకు నెలకు 2500 పెన్షన్ ఇస్తానన్న విజయ్ హామీపై ఆయన స్పందిస్తూ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఇది కష్టం, మేమిచ్చిన 1000 రూపాయలు కొనసాగించడమే క్షేమం అని నిజాయితీగా చెప్పారు. మరోవైపు అన్నాడీఎంకేతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామని సొంత పార్టీ ఎమ్మెల్యేల నుండి ఒత్తిడి పెరుగుతోన్నా, తమకు అధికారం ముఖ్యం కాదు, రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యమని అర్థం స్ఫురించేలా వరుస వ్యాఖ్యలు చేస్తూ నిర్ణయాలు తీసుకుంటోన్న స్టాలిన్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారారు. కానీ ఆంధ్ర రాజకీయాల వైపు చూస్తే సీన్ మొత్తం రివర్స్. 2024లో కేవలం 11 సీట్లే వచ్చినా, విపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా అనే జగన్ మొండితనం, ప్రజాస్వామ్య ప్రమాణాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. ఓటమిని గౌరవించాల్సింది పోయి ఈవీఎంల మీద నెపన్నెట్టి ప్రజల తీర్పును అవమానించాడు. స్టాలిన్ వ్యవస్థలకు మద్దతిస్తుంటే జగన్ వ్యవస్థలనే ప్రశ్నిస్తున్నారు. ఇక మావిగున్ వివాదం మరో పెద్ద ఉదాహరణ. పార్లమెంట్ సాక్షిగా అమరావతి రాజధానిగా బిల్లు పాస్ అయినా దాన్ని అంగీకరించకుండా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అంటూ కొత్త రాగం అందుకోవడం మానసిక వైఫల్యం కాదా? అభివృద్ధిని అడ్డుకుంటూ అనవసర వివాదాలతో తన రాజకీయాన్ని దివాలా దశకు తీసుకువెళ్లటం ఎటువంటి ఐడియాలజీ? విడ్డూరం ఏంటంటే, వైసీపీ డిజిటల్ మీడియా మాత్రం జగన్ స్టాలిన్తో పోలుస్తూ గొప్పలు చెప్పుకోవడం. ఈ ఇద్దరిని పోల్చడం స్టాలిన్ స్థాయిని తగ్గించడమే. స్టాలిన్ది రాజనీతి అయితే జగన్ది రాజకీయం. ఒకరు రాష్ట్ర హితం కోరితే మరొకరు పంతానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. సిద్ధాంత బలం లేని చోట ఇలాంటి పోలికలు అభాసు పాలవక తప్పదు. ఈ పోలికపై మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ చేయండి.